పోర్చుగల్ కాలం దాచిన యోధుడి కథ. పోర్చుగల్ గ్రామం వెనుక చారిత్రక నేపథ్యంపై పరిశోధనాత్మక కథనం. రాష్ట్ర కుటుల నుంచి కాకతీయుల దాకా చారిత్రక ఆనవాళ్ళు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నో వీరోచిత గాథలకు ప్రాణం పోసింది కాకతీయుల కాలం. ఆనాటి సమాజంలో ఎన్నో మార్పులకు అనువుగా ఉన్నట్లు చరిత్ర మనకు చెబుతుంది. చరిత్ర కోసం అట్లా వెతుకులాడుతున్న క్రమంలోనే వినిపించిన పేరు పోతుగంటి మైలి. ఆ పేరు చుట్టూ అల్లుకొని ఎంతో సాహసోపేతమైన యుద్ధవీరుడు కథ కాలం నిక్షిప్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోర్చుగల్ ప్రాంతానికి చెందినవాడు కావడం వల్ల, ఆయన ప్రాబల్యంలోనే ఈ ప్రాంతం ఉండడం వల్లే పోతుగంటిగా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు, కాలక్రమంలో పోతుగంటి పేరు నుంచి పోర్చుగల్గా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. ఎవరి పోతుగంటి మైలి? అసమానమైన ధైర్య సాహసాలు పోతుగంటి మైలి సొంతం. ఖడ్గ విద్యలో అపారమైన నైపుణ్యం, ఆయన సాహసోపేతమైన జీవితం కాకతీ ప్రతాప రుద్రదేవుని సేనానుల్లో ఒకటిగా అవకాశం కల్పించింది. ఈ ప్రాంతం నుంచి యోధుడిగా నిలబడిన పోతుగంటి మైలి ఆ కాలంలో ప్రత్యేకంగా నిలిచారని చెప్పవచ్చు. గ్రామం కూర్పులో విభిన్నత్వం. పోతుగంటి గ్రామంలో ప్రవహించే ఎల్లమ్మ వాగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముస్తాబాద్ పెద్ద చెరువు నుంచి మొదలైన ఎల్లమ్మ వాగు ప్రవాహం చుట్టూ ఉన్న 8 గ్రామాల సమూహమే చెదిరిపోయిన ఆ గ్రామాలు ఉన్న ఆనవాళ్ళు అనేక రూపాల్లో మనకు దర్శనం ఇస్తుంటాయి. నగరం, అంగడి బజార్, నందులగుట్ట, పాదాల చింత, పుట్టలగడ్డ, పసుపు తోట, పాటి మీద, ఇలా ఒకదానికొకటి ఆనుకొని ఉన్న గ్రామాల సమూహమే పోతుగంటి. ఇక్కడే ఎల్లమ్మ వాగు నుంచి వ్యవసాయానికి నీటిని మళ్లించే ప్రాచీన విధానాలు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. క్రీస్తు శకం 1303లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రను ఎదుర్కొని ఉప్పరపల్లి, గొడిశాల వద్ద ఉష్కు సేనలను తరిమికొట్టిన యోధుడిగా పోతుగంటి మైలి సాహసాలను చరిత్ర పదిలం చేసింది. చరిత్రలో ఒక సమయంలో కప్పం చెల్లించేందుకు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో పోతుగంటి మైలి ఖడ్గ నైపుణ్యాన్ని చూసి ఢిల్లీ సుల్తాన్ సైతం ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. తన అసమానమైన ఖడ్గ విద్యతో ప్రత్యేకంగా నిలిచేవాడు పోతుగంటి. పోతుగంటి మైలి ప్రస్తావన కరీంనగర్ చరిత్రకారులు జైశెట్టి రమణయ్య తెలంగాణ చరిత్ర సంస్కృతి గ్రంథంలో ఈ విషయాలను ప్రస్తావించారు. కొన్ని శిలాశాసనాలు కనిపించాయి. చరిత్రకారులు పూర్తి స్థాయిలో పరిశోధన జరిపి నిర్ధారణ చేయవలసి ఉంది. క్రమంలో మరో కథనం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటి పోర్చుగల్ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతమంతా ప్లేగు వ్యాధి విస్తరించి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఆనాటి గ్రామ పెద్దలు పోతు మెడలో గంట కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం రూపంలో అనేక పదార్థాలను ఆ పోతుకు సమర్పించి వదిలేశారు. ఆ పోతు ఎక్కడ ఆగితే అక్కడే గ్రామ నిర్మాణం చేపట్టాలని
సమిష్టిగా ఆనాటి ప్రజలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెడలో గంట కట్టి వదలడం వల్ల ఇప్పటి పోతుగల్ బస్టాండ్ సమీపంలో ఆ పోతు సేద తీరడంతో అక్కడే పోతుగల్ గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పేరు పడాల నరసింగం గౌడు, గీతా కార్మికులము. మేము చిన్ననాటి నుంచి మేము చూడనటువంటి విధానంగా అప్పుడు పెద్దల ఆయముల ఈ ఊరు మొత్తము అక్కడిని పల్లెలు ఉన్నాయి, చిన్నగా ఇండ్లు ఉన్నాయి, చేసిండ్రు. అప్పుడు ఏందిగంటే అప్పుడు ఒక గత్తర అనేది లేచి చనిపోతుంటే రోజుకు ఎంతోమంది చనిపోతుంటే చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి బొంద పెట్టుకుంటూ చేసుకుంటా ఏడ్చుకుంటా తుడుచుకుంటా ఉండే వరకు ఇదేందని ఊరుకు పెత్తందారు ఒక పెద్ద మనుషులు కలిసి మరి ఇట్లయితే కాదు, మరి ఇట్లా చనిపోతున్నారు చేస్తుండ్రు దేని గురించో కానీ ఒక దున్నపోతుని మనము ఇడిచిపెడదాము, ఆ దున్నపోతుకు పూలదండలేసి పసుపు కుంకుమ కాళ్ళకు పెట్టి భక్ష్యాలు పోలేలు అనేటువంటి తినిపించి మనం దాన్ని ఇడిచిపెడదాం. ఎవరు కానీ ఈ దున్నపోతును ఎవరు కొట్టద్దు, తిట్టద్దు, వరి చేనులు మేసినా జొన్న చేనులు మేసినా ఏ పంట మేసినా కానీ సాపియద్దు, తిట్టద్దు, కొట్టద్దు. ఇది మేసుకుంటూ ఇది ఎక్కడ నిలకడయి పండుకుంటుందో అక్కడనే మనము పోతి గంటనే అక్కడ ఊరు నిలుపుదాం అని పెద్దలు అందరు కలిసి దీన్ని ఆమోదించిండ్రు. అక్కడి నుంచి ఆ పోతు ఎక్కడైతే నిలకడైందో అక్కడ నిలకడైన కానీ ఊరు నిలుపుకున్నాక ఇక అక్కడి నుంచి ఇక్కడి పల్లెలన్నీ ఇక్కడి ఊళ్ళన్నీ లేచిపోయి ఇప్పుడు అక్కడ ఊరు కట్టుకున్నారు. గ్రామ పంచాయతీ కాడి నుంచి పాత ఊరు బస్టాండ్ దాటినామంటే అది కొత్తది, దాన్ని పల్లె మీద అంటారు, అది కొత్తది. ఇప్పుడు అటు మీదికి ముస్తాబాద్ దాకా పెరిగిందన్నట్టు. అసలైనది ఇక్కడ గ్రామ పంచాయతీ కాడ ఊరు పోతిగంటే అని అప్పుడు పేరు పెట్టిండ్రు పెద్దలు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా షానిగా అనేది ఒకటి పోతుగలు అనేది పేరు వచ్చింది. అక్కడ ఏరియాకు ఇప్పటికీ నిమ్మలోళ్ళు అంటే ముద్రాజులు తెనుగోళ్ళు, కొదాటోళ్ళు అంటే మాలవాళ్ళు. ఇక ఇక్కడి పక్కకు అంటే గన్నెవానిపల్లె వారు కూడా మాలవల్లే. ఇక ఇక్కడి గుట్టపొంటి ఉన్నోళ్ళు లంబాడి తండాలు అటు ఆ గుట్టపొంటి ఉంటారు అన్నట్టు వాళ్ళు అంతా. ఇక వాళ్ళు అటున్నారు వీళ్ళు ఇటున్నారు, ఎక్కడో అక్కడ వీళ్ళకి సిక్కిపోయినట్టు ఉన్నారు కాబట్టి ఈ మధ్యనులంతా కలిసి మొత్తము అక్కడ గ్రామం కట్టుకున్నాక ఏమైందంటే ఇప్పుడు ఎక్కడ తీసినా కానీ విగ్రహాలు మాత్రం వెళ్తాయి. ఇక్కడ హనుమన్లు కానీ లింగము కానీ మొన్న కూడా అక్కడ తీస్తుంటే పంచ పాండవులకు చిన్నది విగ్రహం వెళ్ళింది. ఎక్కడ కానీ విగ్రహాలు వెళ్తూనే ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక ఇప్పటికైతే మాత్రం పోతుగాలు గ్రామం లోపల మంచిగా ఆరోగ్యంగానే ఉన్నారు, అందరూ మంచి మర్యాదపూర్వకంగా ఉన్నారు, మంచి పద్ధతులతోని మెదులుకొని వాళ్ళు అందరూ మంచిగా సహకరించుకొని ఒకరికొకరు మంచి మర్యాదపూర్వకంగా బ్రతుకుతుండ్రు. వెనకట అంగడి, ఇక్కడ అంగడి దాగునట, అంగడి బజార్ ఇది. గ్రామాల ప్రజలు ఈ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళి పోతుగల్ చేరుకోవడంతో గ్రామాలన్నీ కనుమరుగైపోయాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఆనాటి గ్రామాల తాలూకు ఆనవాళ్ళు, ఆరాధించిన గ్రామదేవతల తాలూకు ప్రతిమలు కనిపిస్తాయి. మనకు వినిపిస్తున్న పోతు మెడలో గంట కట్టడం వల్ల పోతుగల్ అనే పేరు వచ్చిందని మాత్రమే ఇప్పటి తరానికి తెలుసు. నిజానికి పోతుగంటి ఈ ప్రాంతంలో తన అసమానమైన యుద్ధ నైపుణ్యంతో కాకతీయ సేనానుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విషయం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని అంశమే. కనుమరుగైపోయిన కొన్ని గ్రామాల తావుల్లో పోతుగల్ గ్రామ చరిత్ర వెనుక నిక్షిప్తమైన పోతుగంటి మైలి సాహసోపేతమైన జీవితం పదిలం చేసిన పోతుగల్ ఊరు చెబుతున్న చరిత్ర. భారతదేశంలో అత్యధిక భాగంలో
6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు రాష్ట్రకూటుల ఏలుబడిలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రకూటుల ఏలుబడిలో కొనసాగిందని అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కనిపించిన శిల్పాలలో అనేకం రాష్ట్రకూటుల కాలానికి సంబంధించినవి ఉన్నాయి. తలపాగా ధరించే విధానం ఆ కాలంలో ఉండేదని తెలుస్తోంది. గ్రామ దేవతల విగ్రహాలు, అరుదైన విగ్రహాలు కనిపించాయి. వేల ఏళ్ల చరిత్రను పదిలం చేసిన ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తి చరిత్ర వెలుగులోకి రావాల్సి ఉంది. మరో చారిత్రక కథనంతో మళ్ళీ కలుద్దాం. కథనం కోసం సహకారం అందించిన మిత్రులు కరికె మహేష్, పోకల సాయి కుమార్, వారి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.